పామరు నియోజకవర్గం ప్రగతి పదంలో నడుస్తోందని 2 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్నామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. పామరు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా చూడాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు. పామరు నియోజకవర్గం ఇందులోనైనా ముందుంటుందని, ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు రాష్ట్రంలోనే మొదటగా పూర్తయిందని వర్ల కుమార్ రాజా వెల్లడించారు. పామరు ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నాయకుడు ఇక్కడ ఉండటం అని ఆయన వ్యాఖ్యానించారు. గురుజాడ చెరువుకు కైలే అనిల్ కుమార్ వెళ్లాడని, తనకు చెప్తే తాను కూడా వెళ్లేవాడినని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలు పామర్ టౌన్ విషయంలో ఇచ్చే విషయంలో కానీ వీటన్నిటిలో కూడా పామర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఏది జరిగినా ఇక్కడ ఫస్ట్ ఎంఎస్ఎంఈ పార్క్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటి శంకుస్థాపన వచ్చే నెలలో దాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా అతి తొందరగా పూర్తి చేసిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో మన పామరు నియోజకవర్గం పార్క్ 10 ఎకరాలు 11 కోట్ల వ్యయంతో పామరు నియోజకవర్గందే మొట్టమొదటి పొజిషన్లో ఉంది. ఊరు అవసరాల కోసం ఊరంతా ఒక మాట మీద వస్తే గురజాడలో చెరువు మట్టి చేసుకోవటానికి ఊరు అవసరాల కోసం పర్మిషన్కి మనం సహకరించాం. తద్వారా ఈ పర్మిషన్ అఫీషియల్గా 2026కి మనం మళ్ళీ అఫీషియల్గా దాన్ని సవరణ చేసి ఇలా ఆల్రెడీ ఆక్షన్ జరిగింది, ఆల్రెడీ డబ్బులు కట్టారు. సో పర్మిషన్ ఇస్తే వాళ్ళు వర్క్ చేసుకోగలరని. తద్వారా ఏదైందంటే మీ అందరూ గమనించాలి, గురజాడలోని శ్మశాన వాటికలకి, గురజాడలోని గుళ్ళకి, గురజాడలోని బళ్ళుకి, గురజాడలోని ఇళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా మట్టి తోలి, చెరువులకి మెరకలు తోలి, మిగిలిన ఏమైనా ఉంటే బయటికి అమ్ముకున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా. కైలా అనిల్ కుమార్ ఇందాక మాట్లాడినప్పుడు తన కుడివైపున ప్రెస్ మాట్లాడుతున్నప్పుడు తన కుడివైపున ఉన్న వ్యక్తి గురవయ్య గారు, అక్కడున్న వైసీపీ నాయకుడు. వీటిలో అత్యధికం తోలుకుంది, మెరక పొలానికి తోలుకుంది, ఇంటి ముందు ఇప్పటికీ గుట్టలో ఉన్నది ఆయన ఇంటి ముందే.